హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న వారందరికీ యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చాలా విషయాల్లో మనకున్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మన విశ్వాసము కొంత తొలగిపోతుంది. క్రైస్తవ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంత మన విశ్వాసం తొలగిపోయి కొంచెం ప్రార్థన జీవితానికి కొంచెం దూరం అవుతాము. విశ్వాసంలోంచి కొంచెం తొలగిపోవడానికి కారణాలు అయితే, కానీ అలాగ మనము ఉండకూడదు. ఎందుకంటే అపవాది అనేవాడు ఒకడు లోకంలో ఉన్నాడు. కాబట్టి మీరు అపవాది ప్రతిసారి దేవుని అంగీకరించిన బిడ్డలకు ఏదో ఒక విధంగా ఒక ఇబ్బంది తెచ్చి, ఒక ఆటంకము తెచ్చి, ఒక బలహీనత తీసుకొచ్చి మనము ప్రార్థించకుండా చేస్తాడు. ఫస్ట్. రెండవది విశ్వాసం తొలగిపోయేటట్టుగా చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా గమనించండి. అలా కాకుండా మనము కూడా పట్టుదల కలిగి ప్రార్థనలో, విశ్వాసములో ఎదిగి అపవాదిని, వాడి యొక్క క్రియలను, వాడి యొక్క ఆలోచనలను, వాడి యొక్క తలంపులను మనము జయించాలి. అందుకే ప్రభువారు ఒక మాట అన్నారు, నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయించుడి అన్నాడు. ఆయన ఏ విధంగా జయించాడు? ఆయన కూడా మానవ రూపము దాల్చే వచ్చాడు కదా, శరీరంతోనే వచ్చిండు కదా ఈ లోకానికి. ఆయన శరీర క్రియలను జయించినట్లుగా, అపవాదిని జయించినట్లుగా మనము కూడా జయించడానికి బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు, కృంగిపోకూడదు, బాధపడకూడదు. బాధ వచ్చినప్పుడల్లా ప్రార్థనలో ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ప్రార్థన ఆపొద్దు. ఈ ప్రార్థన ఆపుతాడు వాడు, అపవాది. ప్రార్థన మనకు బలం ఏమిటి? ప్రార్థనే మన ఆయుధం. ఇట్టి ఆయుధాన్ని వాడు ఆపేస్తాడు. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రార్థనలో, విశ్వాసములో మనం ఎదుగుచూ ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి మనము జయించాల్సిందే. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు ఒక చిన్న వాక్యము మనము చూసుకుందాం. అంశము ఏమిటంటే, కొంచెములో సమృద్ధి ఎలాగుంటుంది, కొంచెములోనే సమృద్ధి ఎలాగుంటుంది, ఎలాగొస్తుంది అనేటువంటి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం వినండి. వినుట వలన విశ్వాసం వస్తుందట. హల్లెలూయా. ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 21 చదవండి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ మాట ఎవరు అంటున్నారండి? యేసు ప్రభు వారు అంటున్నారు ఈ మాటలు. సందర్భం ఏమిటంటే, ఒక దగ్గర యేసు ప్రభు యొక్క శిష్యులు
ఒక అద్భుతము చేయలేకపోయినారు, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. వారు మరి యేసు ప్రభువారు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి, అయ్యా మరి మా చేత ఎందుకు కాలేదు ఇది, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయినాము అని ఆ శిష్యులు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు ఈ మాటలు సెలవిచ్చాడు. అంటే ఆ అపోస్తుల యొక్క శిష్యుల యొక్క విశ్వాసం ఏమైపోయిందట? అల్ప విశ్వాసం అయిపోయిందట. కాబట్టి ఆ కార్యము వారు చేయలేకపోయినారు. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల. చూడండి, ఆవగింజంత ఎంత ఉంటుందండి? మనందరికీ తెలుసు, వంటలు చేస్తూ ఉంటారు స్త్రీలందరికీ తెలుసు ఆవగింజలు ఎంత ఉంటాయో. చిన్నని గింజ ఆవగింజలు తాలింపులు వేస్తూ ఉంటారు. మరి ఇట్టి ఆవగింజ ఎంత చిన్నగా ఉందో, అంటే మన విశ్వాసము కనీసము ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా ఈ కొండను చూసి నువ్వు జరుగు అంటే జరుగుద్దట. హల్లెలూయా. కొండ అంటే ఏంటిది? నిజమైన కొండలు కావు. కొండలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నా, బండలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నా, కదలే. బండ కదులుతుందా? కదలది. కొండ కదులుతుందా? కదలది. అటువంటి సమస్యలు ఇక పోవు. ఈ సమస్యకు మార్గమే లేదు, ఇక నా లైఫ్ ఇంతే అనేటువంటి నీకు సమస్యలున్నా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి పో అనగానే పోద్దట అది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎంత చిన్న విశ్వాసము అంత గొప్ప కార్యము చేస్తుంది. హల్లెలూయా. మరి ఈ చిన్న విశ్వాసములో కూడా మనం ఎదగకపోతే ఎలాగా? మన సమస్యలను మనమే తీసేసుకోవాలా? దేవుడు నమ్మినటువంటి ప్రతి బిడ్డలో దేవుడు తన ఆత్మను పెట్టేసిండు. ఈ ఆత్మను నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలా. ఎలాగ చేసుకుంటావు నువ్వు డెవలప్? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సరి అయినటువంటి మంచి దైవజనుల ద్వారా నువ్వు దీన్ని డెవలప్ చేసుకుంటావు. కాబట్టి ఇలాగ మనం డెవలప్ చేసుకుంటే నీలో విశ్వాసం పెరిగి అప్పుడు నువ్వు కొండ పో అంటే ఆ కొండ పోతుంది. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. ఇంకేమన్నాడు ఒక మాట, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నాడు. ఇక చూడండి, మరి మనము ఏ స్థాయిలో ఉన్నాం? ఇక ఆలోచన చేసుకోండి. ఎవరిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంట. అంటే ఎక్కడ లోపం ఉన్నది? విశ్వాసంలో లోపం ఉన్నది. ఇక్కడ ఎంత విశ్వాసము? కొంచెం విశ్వాసమే. ఈ కొంచెం విశ్వాసమే నీకు ఆ కొండంత శ్రమను తీసేస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చిన్న ఉద్యోగమే, దేవుడు అందులోనే నీకు సమృద్ధి ఇవ్వగలడు. హల్లెలూయా. ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా పని చేయి. చిన్న వ్యాపారమే, విశ్వాసంతో ఆ వ్యాపారం నడిపించు. చిన్న ఉద్యోగమే, విశ్వాసంతో నువ్వు పని చెయ్యి. అందులోనే నీకు సమృద్ధి దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అయ్యో చిన్నగా ఉంది కదా నా వ్యాపారము, నేను ఎక్కడ డెవలప్ అవుతా, నాతో ఎక్కడైతుంది సంసారం వెలగొడ్డియడము అని ఈ కిరాయిలు కట్టడం ఎట్లా, అది గట్లా, ఇది ఎట్లా? నో, దేవుని మీద భారం వేసి మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు ఆయన. ఇచ్చిండు దేవుడు, అది చిన్నదే ఉద్యోగము.